అందరికీ నమస్కారం. ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయులకు సంబంధించిన ప్రతి అప్డేట్, ప్రతి సమస్య మీద అవగాహన కోసం వీడియోస్ అయితే వస్తుంటాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేసి ఉండండి. ఇక ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయులైతే పీఆర్సీ కమిషన్ ఏర్పాటు కోసం, మధ్యంతర భృతి కోసం, పెండింగ్ డీఏలు, పెండింగ్ బిల్లుల కోసం అయితే ఎన్నో నెలలుగా ఎదురు చూస్తున్నారు. మరి కొత్తగా ఏర్పడిన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం మీద ఎన్నో ఆశలు పెట్టుకొని ఉద్యోగులు అయితే ఎదురు చూస్తున్నారు. ఎన్నోసార్లు అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. కేబినెట్ మీటింగ్లు నిర్వహించారు. మరి ఈసారి జరగబోయే ఫిబ్రవరి 25 నుంచి బడ్జెట్ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. మరి ఈ సమావేశాల్లోనైనా కనీసం ఉద్యోగులకు సంబంధించిన సమస్యలన్నింటినీ పరిష్కరిస్తారని చెప్పి చర్చించి ఉద్యోగ సంఘాలతో మీటింగ్ కూడా ఏర్పాటు చేసి ఉద్యోగుల యొక్క ఆర్థికేతర సమస్యలు పరిష్కరిస్తారని చెప్పి ఎదురు చూస్తున్నారు. దీనికి సంబంధించి ఒక ముఖ్యమైన ప్రకటన చూస్తే పీఆర్సీ కమిషనర్ నియామకానికి ఎమ్మెల్సీ కోడ్ అడ్డంకి కాదు. పీఆర్సీ కమిషనర్ నియామకానికి ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అడ్డంకి కాదని ఏపీ ఐకాసా అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. గత కమిషనర్ రాజీనామా చేసిన క్రమంలో ఆ స్థానాన్ని భర్తీ చేయడానికి ఎన్నికల కోడ్ వర్తించదన్నారు. మరి రిటైర్డ్ ఉద్యోగులు మధ్యంతర భృతి ప్రకటన కోసం ఎదురు చూస్తున్నారని, తక్షణమే కమిషనర్ను నియమించాలని కోరారు. ఏపీ ఐకాసా అమరావతి అనుబంధ విశ్రాంత ఉద్యోగుల సంఘం కార్యవర్గ సమావేశాన్ని విజయవాడలో మంగళవారం నిర్వహించారు. ఇక బొప్పరాజు మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో రాజీ పడేది లేదన్నారు. వైకాపా పాలనలో 92 రోజుల పాటు ఒంటరి పోరాటం చేశామని చెప్పారు. కూటమి ప్రభుత్వం చర్చలకు పిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గతంలో చలో విజయవాడ తదితర ఉద్యమాల్లో రిటైర్డ్ ఉద్యోగుల పాత్ర ఎంతో ఉందని పేర్కొన్నారు. 90 సంఘాలతో కూడిన ఏపీ ఐకాసా అమరావతి వారికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. హెల్త్ కార్డుల సమస్యను పరిష్కరించాలని కోరారు. రిటైర్డ్ ఉద్యోగుల రాష్ట్ర సంఘం అధ్యక్షుడు పిఎస్ఎస్ఎస్పి శాస్త్రి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రావడంలో తమ పాత్ర ఉందన్నారు. 6 నెలల్లో సమస్యలను పరిష్కరిస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చాలని కోరారు. ప్రస్తుతం జిల్లాల్లో తమ నిరసన కార్యక్రమాలు కొనసాగుతాయని తెలిపారు. కలెక్టర్, ఆర్డీఓలు, తహసీల్దార్లు ప్రజాప్రతినిధులకు వినతి పత్రాలు సమర్పిస్తున్నట్టు తెలిపారు. బకాయిల విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సంఘ ప్రధాన బాధ్యులు ఐ లక్ష్మీనారాయణ, పి నాగరాజు, ఆర్ రామ్మూర్తి, కె హనుమంతరావు, జేమ్స్ తదితరులైతే పాల్గొని ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేశారు. ఇక ఉపాధ్యాయులతో కలిసి మాట్లాడుతున్న వెంకటేశ్వర్లు 12వ పీఆర్సీ ఏది? యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ వెంకటేశ్వర్లు అంటే ఇక్కడ ఏపీ నుంచి న్యూస్. 2023 జూలై 1 నుంచి రావాల్సిన 12వ పీఆర్సీ జాడ ఎక్కడని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. యూటీఎఫ్ ఉపాధ్యాయ సంఘం నాయకులు ఉపాధ్యాయులతో ఆయన సమావేశమయ్యారు. 11వ పీఆర్సీలో 23% ఫిట్మెంట్ మాత్రమే ఇచ్చి ఉద్యోగ ఉపాధ్యాయులను మోసం చేసిందన్నారు. రాష్ట్రంలో ఏర్పడిన టీడీపీ కూటమి ప్రభుత్వం 12వ పీఆర్సీకి సంబంధించి ఒక మాటైనా మాట్లాడకపోవడం సరికాదన్నారు. ప్రతి 5 ఏళ్లకోసారి పీఆర్సీ కమిషన్ వేసి ద్రవ్యోల్బణం ఆధారంగా ఉద్యోగుల జీతాలు పెంచడం ఉద్యోగుల హక్కు అని, ఆ హక్కును ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం 12వ పీఆర్సీ చైర్మన్ నియమించాలని, రిపోర్టు వచ్చేలోపు ఐఆర్ 30% ప్రకటించాలని కోరారు. ఉద్యోగ ఉపాధ్యాయులకు రావాల్సిన సుమారు 25,000 కోట్ల బకాయిలు తక్షణమే చెల్లించాలని కూడా డిమాండ్ చేశారు. ఈ విధంగా ఉద్యోగ ఉపాధ్యాయ హక్కులను నిలబెట్టడం కోసం ఈ నెల 27న జరుగుతున్న ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కోరెడ్ల విజయ్ గౌరిని గెలిపించాలని యూటీఎఫ్ తరఫున అయితే ఇక్కడ కోరారు. ఇవన్నీ ఉద్యోగులకు ఉపాధ్యాయులకు సంబంధించి పీఆర్సీ, పెండింగ్ బిల్లులు, మధ్యంతర భృతికి సంబంధించి మరి ఇప్పుడు జరగబోయే బడ్జెట్ సమావేశాల్లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా గుడ్ న్యూస్ చెప్తుందని చెప్పి ఆశిద్దాం. ఉగాది కానుకగా మరి ఏపీ ఉద్యోగులందరికీ పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేయడం, మధ్యంతర భృతి 30% మంజూరు చేయడం, పెండింగ్ బిల్లులు విడుదల చేయడం ఖచ్చితంగా మరి ఉగాది కానుక ఏపీ ప్రభుత్వం ఇస్తుందని చెప్పి ఆశిద్దాం. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ అయితే లైక్ చేస్తుండండి. థ్యాంక్ యూ.